హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫిషింగ్కి వెళ్తున్నా. ఇప్పుడే చాలా దూరం నడిచి రావాలి. చూడండి, అడిగి ఒకసారి మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నా. మాకు అసలు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు, అక్కడ నుంచి 2 కిలోమీటర్లు బండాపి నుంచి నేను నడుచుకుని వచ్చిన. ఇగో ఉండాలి. ఈ అడవి చాలా పెద్ద అడవి, దండకారణ్యం ఇది. మొత్తం ఇక్కడ జింకలు, అన్నీ ఉంటాయి. చాలా కష్టాలు వెళ్ళాలి. చూడండి అడవి. ఒక్కడే ఫ్రెండ్స్, కెమెరామెన్ ఈరోజు రాలేదు. చూడండి పక్కన ఇది రివర్. ఇది ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది బయట. దీంట్లోనైతే నేను ఏం కలుపుతలేను. ఈరోజు కొద్దిగా తొందరగా వచ్చిన, మనకు కొన్ని ఐటమ్స్ దొరకలేవు. కానీ ఫీడర్ ఆడతా, ఓన్లీ ఫీడర్లే, 2 ఫీడర్లు. నా ప్లేస్ అయితే కబ్జా అయిపోయింది. ఈరోజు కూడా సింగికార్ ఆడడానికి వచ్చాను, బట్ నా ప్లేసు కబ్జా అయిపోయింది. రోజు కబ్జా అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఎవరైనా ఆడుకుంటారు, ఏం చేద్దాం. మనం చెరవ చేయాలి, అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవాలి. మన ప్లేస్లో అయితే మనం డిమాండ్ ఉండదు ఫ్రెండ్స్, తెలిస్తే ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. దీంట్లో ఒక 2 అరటిపండ్లు వేద్దాం, ఎక్కువ వేయద్దు, ఒక 2 వేద్దాం, సరిపోతుంది. అరటిపండ్లు అయితే బాగా పండింది, మంచిగా ఉంది. ఫీడర్లు అయితే 2 తెచ్చిన ఫ్రెండ్స్. చూడాలి, ఇది ఫీడర్లు అయితే వస్తుందని గ్యారంటీ ఉండదు ఇక్కడ. చేప పడితే దాన్ని డీల్ అయితే వదలద్దు ఫ్రెండ్స్, టక్క లాగేసుకోవాలి. డీల్ వదిలేమంటే ఇక అంతే, మనకు చేప మన చేతిలో ఉండదు. ఓకే ఫ్రెండ్స్, డబ్బాలు అయితే ఎడైంది, 2 డబ్బాలు కనుక వేసేద్దాం. ఫస్ట్ అయితే వేసి టిఫిన్ చేసుకోవచ్చు. సో వాటర్లో నిలబడి ఉండాలి ఫ్రెండ్స్. డబ్బా తిరగంగానే పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కష్టం అయిపోతుంది. ఇది ఎంతకు తెలియదు బండి. పెద్ద మిస్ అయింది ఫ్రెండ్స్, చాలా పెద్దదంటే 4-5 కిలోలు ఉంది. మస్తు కొట్టుకొని చూడండి ఫ్రెండ్స్, పెద్దది మిస్ అయింది, చిన్నది పడింది. ఒకటైతే వచ్చింది, దాని మీద కొట్టిన సింగిల్ మీద మా అన్న ఇప్పుడు వచ్చిండు. ఓకే,
ఆడలనే జాక చూడండి ఇట్లా ఉంటుంది మన దగ్గర ఫీడర్లు చూసినారు కదా గాలంది అక్కడ గాలం మేడ వచ్చింది రాదనుకున్నా నన్ను అస్సలు రాదనుకున్నా కానీ వచ్చింది బాబా అని ఎక్కడైతే ఇప్పుడు వెళ్తావు మస్తు సక్తింది ఇది 4 ఉంటుందా 3.5 ఓకే కాంప్లెక్స్ ఉన్నట్టుంది తెగిపోలే ఇంత పోయిందా పోయింది బొల్తా చోట ఇంత కొరసు చేప రావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చిన్నదైనా పెద్దదైనా చాలా కష్టాల మీద వస్తుంది ఎందుకంటే ఇక చూడండి ½ కిలో 30 కిలో ఉంది jumping Jipang jumping పాపా ఏం జంపింగ్ చేస్తుంది ఇది పాపా మొత్తానికి గుచ్చలకి కదా ఫీడర్కా ఫీడర్ మస్తు మూతిగా తలిగింది అందుకే దానికి అంతా మెల్ల చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఇది మూతి పైన తలిగింది ఇక్కడ తలిగింది మూతి చిరిగిపోయింది చూడండి ఇక మూతి చిరిగిపోయింది కొద్దిగా అయితే వెళ్ళిపోతుండే 2 కిలో చూడండి 2 కిలోలు అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే చేపలు అయితే చాలా అంటే చాలా మిస్ అయిపోయినాయి ఎందుకంటే మొత్తం చూడండి అదిగో మొత్తం కంప ఉంది మొత్తం అంతా ఈ కంపల్లో పీడర్లు గుచ్చాలు ఆడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ సింగిల్ మీద ఒకటి పడింది ఇంకా గుచ్చల మీద పీడర్ మీద పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది
ఈరోజు ఫిషింగ్ ఇది ఈరోజు షికారు ఉంటుంది 12-13 కిలోలు 15 కిలోలు దాకా ఉంటుంది ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ ఒకటి సాలిడ్ పడింది సేమ్ సైజులో అటువంటి సైజులే వస్తున్నాయి కానీ తెంపుకొని వెళ్ళిపోతున్నాయి